నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీహార్లో చేపట్టిన కులగణనపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ, జేడీయూ తీవ్ర స్థాయిలో ఎదురుదాడి చేశాయి. బీహార్లో జరిగిన కులగణన బూటకమంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. రాహుల్ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ, జేడీయూ నేతలు ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీహార్లోని కులాల సంఖ్యతో పాటు వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడానికి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కులగణన నిర్వహించింది. బీహార్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల ఆధారిత నివేదిక సర్వే ఫలితాలను సైతం వెలువరించింది. బీహార్ రాష్ట్రంలో రిజర్వేషన్లకు సంబంధించిన నిబంధనలను రూపొందించడానికి, వివిధ పథకాలను సక్రమంగా అమలు చేయడానికి ఇది దోహదపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే బీహార్లో నిర్వహించిన కులగణనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. బీహార్లో జరిగిన కులగణన బూటకమంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. లోక్సభ ఎన్నికల తర్వాత తొలిసారి బీహార్లో పర్యటించిన సందర్భంగా రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని ఒత్తిడి తెస్తామన్నారు రాహుల్. ఈ ప్రక్రియ 2022-23లో బీహార్లో జరిగినట్లుగా బూటకంగా ప్రజలను మోసం చేయడానికి ఉద్దేశించింది కాకూడదని రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలపై జేడీయూ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంపీ సంజయ్ జూ కౌంటర్ వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి సమావేశాల్లో నితీష్ కుమార్ కులగణన గురించి గట్టిగా మాట్లాడుతున్నప్పుడు రాహుల్ మౌనంగా ఉన్నారని, ఇందుకు తానే సాక్షి అని చెప్పారు సంజయ్ జూ. మరోవైపు భారత ప్రభుత్వానికి, భారత రాజ్యానికి తేడా తెలియని వ్యక్తి నుంచి ఇంతకంటే ఎక్కువ ఏం ఆశించగలమని రాహుల్ను ఉద్దేశించి జేడీయూ మంత్రి విజయ్ కుమార్ చౌదరి విమర్శించారు. బీహార్లో కులగణనను తన ఘనతగా చెప్పుకున్న రాహుల్ గాంధీ ఇలా మాట్లాడడం దిగ్భ్రాంతి కలిగించిందని బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి షాన్వాజ్ హుస్సేన్ అన్నారు. ఇక కులగణన అంశంపై రాహుల్ గాంధీ మాట్లాడే ముందు అసలు ఆయన ఏ కులమో చెప్పారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి దిలీప్ జైస్వాల్ అన్నారు. కులగణనపై బీజేపీ, జేడీయూ నేతలు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు అఖిలేష్ ప్రసాద్ సింగ్ సర్వే వివరాలు బయటపెట్టి అప్పటి నుంచి దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టారని చెప్పడమే రాహుల్ వ్యాఖ్యల ఉద్దేశమని వివరణ ఇచ్చారు. కులగణన సర్వే గణాంకాలు బయటపెట్టగానే నితీష్ తమను వదిలేసి ఎన్డీఏతో చేతులు కలిపారని అఖిలేష్ ప్రసాద్ సింగ్ విమర్శించారు. బీహార్లోని నితీష్ కుమార్ ప్రభుత్వం కులగణన అనంతరం కులాల వారీగా జనగణన వివరాలు విడుదల చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దేశంలో రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీల విషయంలో పూర్తిగా కులం ప్రాతిపదికగా అమలు చేస్తున్నారు. బీసీల విషయంలో క్రిమిలేయర్ పెట్టడం ద్వారా కులంతో పాటు ఆర్థిక స్థితిని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. చరిత్రలో మొదటిసారి కులంతో సంబంధం లేకుండా పేదరికం ప్రాతిపదికగా అగ్ర కులాలుగా చెప్పి అన్ని కులాలకు కలిపి ఎస్టీల కంటే ఎక్కువగా 10% రిజర్వేషన్ కల్పించింది బీజేపీ ప్రభుత్వం. దీన్నే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంటున్నారు. ఈడబ్ల్యూఎస్ గా పిలిచే ఈ అగ్రకుల రిజర్వేషన్ తెర మీదకు రావడంతో అసలు మొత్తం ఏ కులాల జనాభా ఎంతో తేల్చాలన్న డిమాండ్ మొదలైంది. దేశంలో రిజర్వేషన్ల అమలుతో పాటు సంక్షేమ పథకాల అమలులో కులానిది కీలక పాత్ర. స్వతంత్ర్యం వచ్చినప్పటి జనాభా ప్రకారమే ఇప్పటికీ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇక బీసీల రిజర్వేషన్లు రాష్ట్రానికి ఒక రకంగా ఉన్నాయి. అవి ఆయా రాష్ట్రాలు చేపట్టిన సర్వేల ఆధారంగా ఉంటాయి. ఎస్సీ, ఎస్టీలకు వారి పూర్తి జనాభాకు తగిన నిష్పత్తిలో రిజర్వేషన్లు ఇస్తే బీసీలకు మాత్రం వారి జనాభాలో సగం నిష్పత్తికే రిజర్వేషన్ ఇస్తున్నారని ఆరోపణలున్నాయి. మండల కమిషన్ అంచనా ప్రకారం దేశంలో బీసీలు 52% ఉంటే వారికి 27% రిజర్వేషన్ ఉంది. ఇక ఓసీల జనాభా చాలా తక్కువ ఉన్నప్పటికీ వారిపై ఏ సర్వే లేకుండానే నేరుగా ఎస్టీల కంటే ఎక్కువగా 10% రిజర్వేషన్ ఇచ్చారు. మిగతా కులాలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే ఏళ్లపాటు అధ్యయనం చేసే ప్రభుత్వాలు ఓసీ రిజర్వేషన్ విషయంలో ఏ అధ్యయనమూ లేకుండానే రిజర్వేషన్ ఇచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల ముందు నుంచే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని రాహుల్ గాంధీ చెప్పారు. కానీ కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమి ప్రతిపక్షానికి పరిమితమైంది. అయినప్పటికీ దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని, కులాల వారీగా జనాభా ప్రకారమే ఆయా వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని రాహుల్ డిమాండ్ చేస్తున్నారు.
అయితే అందుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు. దేశంలో కులగణన చేపట్టిన తొలి రాష్ట్రంగా బీహార్ నిలిచింది. అయితే బీహార్లో చేపట్టిన కులగణనపై రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, జేడీయూ తీవ్ర స్థాయిలో ఎదురుదాడి చేశాయి. మొత్తంగా రాహుల్ వ్యాఖ్యలతో మరోసారి కులగణన అంశం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీహార్లో కులగణన చేపట్టిన నితీష్ కుమార్ ప్రభుత్వం ఆ సర్వే నివేదిక ఫలితాలు విడుదల చేయగా దాని బూటకమని రాహుల్ గాంధీ చెప్పడంపై బీజేపీ, జేడీయూలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. బీహార్ కులగణన అంశంపై వ్యాఖ్యలు చేసి మరోసారి కులగణన అంశాన్ని తెరపైకి తెచ్చారు రాహుల్ గాంధీ.